మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ కనపరుస్తూ కొనియాడుతా ఉన్నాను. హల్లెలూయా. చెప్దాం ఒకసారి, హల్లెలూయా హల్లెలూయా. ప్రభువునందు ప్రేమ వలన ఒక వాక్య భాగం మనం చూసుకుంటూ ఉన్నాము. ఈ అంచె దినాల్లో మనకు ఉండవలసింది, దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణాలు ఏంటి అని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఆ మాటే విధేయత. హల్లెలూయా. ఆ మాటే విధేయత కలిగి ఉండడం. విధేయత అన్నది చాలా ప్రాముఖ్యత. కాబట్టి ఈ అంచె దినాల్లో ప్రతి దేవుని ప్రతి మాటకి కూడా మనం విధేయత చూపించాలి. పెడచెవిని పెట్టకుండా విధేయమైపోవాలి. హల్లెలూయా. అయితే విధేయత కలిగి ఉండడం ద్వారా కూడా ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయో కూడా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మీకు విధేయత కలిగి ఉండడం ద్వారా ఎంత ఆశీర్వాదం ఉన్నదో అది కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుంటూ ఉన్నాము. ఇశ్రాయేల్ ప్రజల గురించి అక్కడ రాయబడ్డ మాట అండి. ఇశ్రాయేల్ ప్రజల గురించి 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉన్నదండి. అవిధేయులు ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడను కాల్చుకున్నట్లు యూదావార్లారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. వాక్యమైన స్తుతి ఆరాధన ద్వారా అయ్యా మీరు మహిమ తెచ్చుకున్నారు. ఇప్పుడు దాసు నిలబడ్డారు అయ్యా, మీ మాటలు చదువుకున్నాం. కొన్ని నిమిషాలు మా అందరితో కూడా మీరు మాట్లాడండి. ఈరోజు తీసుకొచ్చిన బిడ్డలు అందరితో కూడా మీరు దర్శించి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్తామండి, హల్లెలూయా. ప్రభువునందు ప్రియములారా, మీరు అవిధేయతలో ఉండుట మానుకోండి. ఇశ్రాయేలు ప్రజల గురించి చాలా అద్భుతమైన మాట పలుకుతున్నారు. మీరు అవిధేయతలో ఉండుకొని ఏం చేయాలండి? మానుకోండి. నిజంగా ఇశ్రాయేలు జీవితంలో దేవుడు వాళ్ళ పట్ల చేసినట్లుగా, వాళ్ళ పట్ల కార్యాలు చేసినట్లుగా, వాళ్ళ పట్ల అద్భుతాలు చేసినట్లుగా, వాళ్ళ పట్ల సూచక్రియలు జరిగించినట్లుగా ఎవ్వరి పట్ల కూడా జరిగించలేదు. ఇశ్రాయేలుకి ఎంత మేలు చేశాడంటే ఆ ఐగుప్తులో నుంచి రప్పించడానికి ఎన్ని అద్భుతాలు చేసినా వాళ్ళకి ఇంత కూడా కృతజ్ఞత లేని వారికి జీవించారు. ఎప్పుడు కూడా అవిధేయులుగానే జీవించారు. అసలు అబ్రహాం బట్టి ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతో కనికరించేవాడు. అబ్రహాముతో దేవుడే అబ్రహాంతో ప్రమాణం చేశాడు, నీ ప్రజలు నేను పాలు తేనె ప్రవశించే దేశానికి నేను తీసుకెళ్తాను, నేను నడిపిస్తాను. నీ తరం అయిపోయినా, నీ పిల్లల తరం అయిపోయినా, వాళ్ళ తరం అయిపోయినా అలాగే నడిపించుకుంటూ వచ్చిన ప్రేమ వలన ఇశ్రాయేలు ప్రజలందరూ ఎలా ఉన్నారంటే అవిధేయులుగానే జీవించారు, అవిధేయులుగానే నడుచుకున్నారు. దేవుడు ఉగ్రత అగ్ని వలె రాకముందే మీరు మానుకొని దేవుడికి లోబడండి. ఇశ్రాయేలు వాళ్ళారా, యోధా వాళ్ళారా, దేవుడికి లోబడండి అని చక్కని మాట మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రేమ వలన ఆ దినాల్లో వాళ్ళ అవిధేయత వలన దేవుని దగ్గరికి వెళ్ళకపోయారు. దేవుడు చేసిన వాగ్దాన భూమిలో అడిగి పెట్టలేకపోయారు. వాగ్దాన భూమిలో దేవుడు ఇచ్చిన వాగ్దాన భూమిలో అడిగి పెట్టలేకపోయారు. ఇప్పుడు మనము వాళ్ళకి లేని భాగ్యము, వాళ్ళకి లేని ధన్యత, అన్యజనులైన మనకి వేయబడ్డమైన మనము, ఇంకో మాట చెప్పిన చీకట్లో ఉన్న మనల్ని ప్రేమించాడు దేవుడు. హల్లెలూయా. వారికి లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చేసాడండి. ఇశ్రాయేలు లేని భాగ్యము దేవుడు మనకి ఇచ్చేసాడండి. అన్యజనులకి అవకాశం లేదు, అన్యజనులకి తరుణం లేదు. దేవుడు మనల్ని ప్రేమించి వారికంటే వారికి లేని భాగ్యం మనకి ఇచ్చేసాడు. ఇంకో మాట చెప్పాలండి, ఇశ్రాయేలు అందరూ కూడా దేవా తండ్రి
తండ్రి అన్నకి లేదు వాళ్ళకి. దేవుడా దేవుడా అని ప్రార్థన చేయాలంతే. తండ్రి అని ప్రార్థన చేయడానికి లేదండి. దేవా అని ప్రార్థన చేయాలి, తండ్రి అని దేవుడా అని ప్రార్థన చేయాలి. మీరు ఎప్పుడు కీర్తన చూడండి, పాత నిబంధన ఎక్కడ మీరు చదవండి, తండ్రి అన్నది లేదండి వాళ్ళు. కానీ దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? తండ్రి, నాయనా, అబ్బా, హల్లెలూయా, నాయనా అని పిలిచే అవకాశం ఇచ్చేసాడు దేవుడు మనకి. అంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. అందుకే అంశకరణలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మీరు ఇశ్రాయేలు వాళ్ళే ఉండక ఇశ్రాయేల్ జనంగా ఉన్నట్లుగా ఉండొద్దు అని చెప్పి, ఇశ్రాయేల్ ప్రజలు అవిధేయతలు ఉండి దేవునికి దూరం అయిపోయి దేవుడి రాజ్యానికి దూరం అయిపోయారు. దేవుడు ఇచ్చిన వాగ్దానములు అడిగిపెట్టలేకపోయారు. కాబట్టి ఇప్పుడు మీరు అలా ఉండొద్దు, మీరు అవిధేయతలు ఉండక మానుకోండి అని చెప్పి ఈ రోజులో మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నట్టుగా మీరు ఉండకండి, వాళ్ళకి లేని భాగ్యం మీకు ఇచ్చేసాను అని చెప్పి మీరు జాగ్రత్త కలిగి ఉండండి, మీరు విధేయత కలిగి ఉండండి, ప్రతి మాటకి విధేయులైపోయింది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విధేయత చూపించాలి. అయితే విధేయత ద్వారా వచ్చే లాభం ఏంటంటే, ఆశీర్వాదం అంటే ప్రేమ వల్ల ఒకటి మనకి క్షేమం కలుగుతుంది. ఏం కలుగుతుందండి? క్షేమం కలుగుతుంది. రెండోది అమ్మా రెండోది దేవుడు మన పక్షాన ఉంటాడు. హల్లెలూయా. అయితే మన పక్షాన అంటే మన కార్యాలు సఫలపడతాయి. హల్లెలూయా. దేవుడు రెండోది ఏంటంటే మన విధేయత ఉండడం ద్వారా దేవుడు ప్రేమ వలన మన పక్షాన ఉంటాడు. మన క్షేమం కలుగుతుంది, మన పక్షాన నిలుస్తుంటాడంట. మన పక్షాన నుండి న్యాయం చేకూరుస్తాడు, మన పక్షాన నుండి మనకంటే యుద్ధం చేస్తాడు. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు అని రాశాడు. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉండగా నరుడు ఏమి చేయగలుగుతాడు? నిజంగా దేవుడిని పక్షాన ఉండాలంటే దేవుడి మాటకు విధేయత చూపించాలి. విధేయత అంటే లోబడాలంటే, దేవా ఇగో నీ మాట ఇలా సెలవిస్తున్నది, నీ ప్రకారంగా నేను నడుచుకుంటాను. హల్లెలూయా. విధేయత అంటే అదేనండి, నీ మాట ప్రకారంగా నేను జీవిస్తాను. సామ్యుయేలు చిన్నప్పుడు చిత్తం ప్రభువు చెప్పినట్లుగానే చేస్తానన్నాడు. హల్లెలూయా. చిత్తం ప్రభువు నువ్వు చెప్పినట్లుగానే నేను చేస్తాను అన్నాడు. అంటే లోపడ్డాడు, విధేయత చూపించాడు. అందుకు గొప్ప ప్రవక్త అయిపోయాడు. ఆయన గొప్ప ప్రవక్త అయిపోయాడు. ఈరోజు మన పక్షానై నిలబడాలంటే, మన పక్షానై ఉండాలంటే ప్రేమ వల్ల దేవుడి మాటకు విధేయత చూపించాలి. అయితే ఇంకొక మాట, మూడో మాట ఏంటంటే, మనం ఆయన మాటకు విధేయత చూపిస్తే ఏం కలుగుతుందంటే, యెషయా గ్రంథము 1:19 కూడా చదువుతున్నాం. 1:19 చదువుతారు. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించదు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి, హల్లెలూయా. సమ్మతించి నా మాట వినిన ఎడల అంటే లోబడి ఎడల, నా మాటకు మీరు లోబడి ఎడల మీరు ఏం చేస్తారంట? భూమి యొక్క మంచి పదార్థాలు. హల్లెలూయా. మంచి పదార్థాలన్నీ ఎవరి కొరకు నిర్మించాడంటే మన కోసం కదండి. సముద్రంలో చేప ఎవరి కోసం పెట్టాడండి? మన కోసం అన్ని చదువు ఎవరి కోసం? మన కోసం అన్ని మన కోసం పెట్టాడండి. కానీ మనం అనుభవించలేకపోతూ ఉన్నాం. మనం ఏం చేయలేకపోతున్నామండి? అనుభవించలేకపోతూ ఉన్నాం. అనుభవించాలంటే దేవుడి మాటకు విధేయత చూపించాలి. దేవుడి మాటకు విధేయత చూపించాలి. దేవుడి మాటకు విధేయత చూపించకపోతే మంచి పదార్థాలు మనం భోజనం చేయలేం, మంచి పదార్థాలు మనం తినలేం. మనం అనుకోవచ్చు డబ్బున్న వాళ్ళు చాలా బాగా తింటారనుకుంటాం, కానీ వాళ్ళు తినలేరు. మనకులాగే వాళ్ళు తినలేరు. మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తినగలుగుతాం, ఎప్పుడు తెచ్చుకోవాలంటే అప్పుడు తెచ్చుకోతాం, ఎప్పుడు బిర్యానీ తినాలని కూడా తినేస్తాం అంతే. హల్లెలూయా. వాళ్ళు ఏంటంటే ఒక ఆదివారం మాత్రమే పెట్టుకుంటారు. డబ్బున్న వాళ్ళందరూ ఆదివారం వండుకుంటారు. మీకు అర్థమైందండి? మనకి ఏ వారం అని ఏదైనా వారం ఉంటుందండి మనకి? చెప్పండి.
ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తా ఉంటాం. దేవుడు అంత మంచి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడు దొరికితే అప్పుడు. రాత్రి ఒక ఇంట్లో ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఒకరి గురించి చెప్తా ఉన్నారు. ప్రేమ వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి ఉద్యోగం అంట, పెద్ద అబ్బాయి ఉద్యోగం అంట, వాళ్ళ అమ్మ ఉద్యోగం అంట. తిన్నాకి చేతులు రావట, వాళ్ళకి తిన్నాక వాళ్ళకి చేతులు రావంట. మీకు అర్థమైందండి? వాళ్ళు తిన్నాకే, అంటే తింటే డబ్బులు అయిపోతాయని మీకు అర్థమైందండి? అటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఈ రోజుల్లో. రూపాయి పోగు చేసుకుంటారు. ఆ ధనం ఎవరికి చెప్తారో వారికే తెలియదు అని బైబిల్లో ఉంది. నాన్న మాట్లాడదు. ధనవంతుడు ధనము ఎవరికి చిక్కుతుందో వారికే తెలియదంట. వాళ్ళకి ఇంతకుముందు కరోనా ఇంటి వాళ్ళు అందరూ కూడా వచ్చేసినారు. ఇంటి వారికి అందరు కూడా. మరి ఎవరిని అంతలా కాపాడినందుకు దేవుని కృతజ్ఞత చెప్పేసి మంచిగా ఏం చేయాలి చెప్పనమ్మా? కరోనా కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టారు కదండి. పీసిన తరం ఉంటారు, పీసుని కొట్టారు ఉన్నారు బైబిల్లో. కాబట్టి పీసిన తనంగా మనం ఎప్పుడు కూడా ఉండవు. ఎందుకంటే దేవుడి మాట వింటూ తింటనే ఉంటాం. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మంచి పదార్థాలు తింటారు. ఒక అతను దేవుడు ఆజ్ఞ ఉల్లంఘించాడు. రాజు మళ్ళా మామూలు గారు. ఎవరండి? రాజు. బబులోను దేశాన్ని పరిపాలిస్తున్న రాజు నెబుకద్నెజరు. దేవుడి మాట ఉల్లంఘించేస్తే దేవుడు ఏం చేశాడంటే గడ్డి తినేలా చేశాడు. ఆయన ఏం తినేలా చేశాడండి? గడ్డి తింటున్నాడు నెబుకద్నెజరు. దేశాన్ని పరిపాలిస్తున్న రాజు దేవుడి మాట ఉల్లంఘించినందుకు, దేవుడి మాట లోబడినందుకు ఏం తింటాడనంట? గడ్డి. పశువు ఎలా మేస్తుందో అలా మేస్తున్నాడు, గడ్డి తింటున్నాడు. ఎంత భయంకరం అండి! మంచి అసలు రాజు ఇంట్లో తినడం అవ్వాలంటే, రాజు ఇంట్లో ఎప్పటి భోజనం అంటే తెలుసా? ఒకసారి సొలొమోను రాజు గురించి ఒక అతను చెప్తూ, ఒక దైవజనుడు చెప్తూ ఉన్నారంటండి. ఒక పూట భోజనం అంట మనలాంటి ఫ్యామిలీస్ కి ఒక సంవత్సరం సరిపోతుందండి. ఒక పూట భోజనానికి. ఎవరు రాజు? ఏ రాజు అండి? సొలొమోను రాజు ఇంట్లో భోజనం పదార్థాలు ఒక పూట తిన్నది మిడిల్ ఫ్యామిలీకి అంట ఒక సంవత్సరం సరిపోద్ది అంటే వాళ్ళకి. అలాగే అంటే ఒక పూట ఎలాగే ఉన్నదో చూడండి. రాజు ఇంట్లో భోజనాలు. అటువంటి భోజనం తినకుండా ఏం తింటున్నాడు? దేవుడు మాట వినకుండా గడ్డి తింటున్నాడు, గడ్డి వేస్తున్నాడు. మీరు దానియేలు గ్రంథం మీరు చదువుకున్నట్లయితే 4:33, 5:21 మీరు చదువుకున్నట్లయితే గడ్డి తింటున్నాడు. పశువుల అడవులకు వెళ్ళిపోయి గడ్డి తింటున్నాడు. దేవుడి మాట ఉల్లంఘించినందుకు, దేవుడి మాట లోబడినందుకు. ఒక మహారాజు ఏమండి, ప్రజలకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి మన రాత్రి గడ్డి తింటారండి, గడ్డిని వేస్తారండి. నిజంగా అన్నం తినేవాళ్ళు గడ్డి తింటే ఎలా ఉంటుంది చెప్పండి. మనం రీసెంట్గా ఒక వీడియో చూసాను నేను మామూలుగా వాట్సాప్లో. వస్తే ఏం వీడియో అంటే, ఆవు అది బోర్ కొట్టుకొని నీళ్ళు తాగుతుంది. బోర్ కొట్టుకొని ఏం చేస్తుంది? నీళ్ళు తాగుతుంది. ఎవరు వీడియో తీసి అప్లోడ్ చేశారు అందరూ కూడా. ఇంకా అందరూ పెట్టేసుకున్నారు. మరి అప్పుడు ఈ రాజు గడ్డి తింటుంటే వీడియో ఫోన్ ఉంటే ఏం చేస్తారు చెప్పండి? వీడియో తింటారు లేదండి. ఆ ఫోన్ తింటే ఇంక అన్నట్లు పెడతారు. బైబిల్లో కదండి, బైబిల్లో రాయబడినట్టుగా అన్నట్లు ఇంకా వాట్సాప్లో పెడతారు, ఫేస్బుక్లో పెడతారు, ఇంకా ఎన్నెన్నో ఛానల్ ఉన్నాయి కదా, అన్నట్లో పెడేస్తారు. ఒక మనిషి అది ఆవే బోరు కొట్టుకొని మళ్ళీ అక్కడికి వచ్చి నీళ్ళు తాగుతుంది. అదే చిత్రం అనిపిస్తే మనుషులకి. ఒక మనిషి గడ్డి తింటుంటే ఎలాగుంటుంది ఒకసారి ఆలోచించండి. మనిషి అంటే పర్లేదు, మహారాజున దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. హల్లెలూయా, హల్లెలూయా. గడ్డి తింటున్నాడు. ప్రియమైన దేవుడు మాట వింటానని ఎప్పుడైతే అన్నాడో, లోపడ్డాడో, గడ్డి తింటూ అడవులో ఉండిపోతున్నాడు. అడవులో ఉండి మంచు పడిపోతుంది ఆయన మీద కూడా. ఏ పడుతుంది అంటే మంచు పడుతుంది. ఒకసారి చదవండి, ఒకసారి 5:21 చదవండి ఒకసారి. తీసినాడు ఎవరైనా అంటే త్వరగా. అప్పుడు అతడు తరమబడి పశువులంటే మనసు గలవాడా? మనసు గలవాడాయను. దేవుడు అదే మీరు
ఎవరు స్థాపించకూడదో భూమిలో వారిని స్థాపించిన అతడు తెలుసుకున్నంత వరకు కూడా అతడు అడవిలోని గాడిదల మధ్యనే నివసించాడు. పశువు వలె గడ్డి మేసు ఆకాశ మంచు చేత తడిసిన శరీరం అలా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పటికైతే ఆయన బుద్ధి వచ్చినంత వరకు కూడా అడవిలో వదిలేశారంట దేవుడు. ఎవరు వదిలేశారండి చెప్పనమ్మా? కారణం అమ్మా, దేవుడు మంచి పదార్థాలు తినరా నాయన, నా మాట లోపడరా నాయన అని చెప్తే మాట లోపడలేదు. అసలు దావీదు ఎటువంటి వాడు చెప్పండి? దావీదు ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర భోజనం తీసుకునేవాడు కాదు. అక్కడక్కడ ఆ చెట్టు పండు ఈ చెట్టు పండు తినేవాడు. దావీదు అడవిలో ఉండేవాడు, ఎడారులో ఉండేవాడు. ఆ పండు ఈ పండు తింటూ ఉంటే తిని దేవుడు చెప్పిన మాటలు లోబడి దేవుడు మాటకు విధేయత చూపించడం ద్వారా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆ యొక్క అడవిలో ఉన్న వ్యక్తి సింహాసనం ఎక్కేశాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అడవులని ఎత్తి గొర్రెలు కాసుకున్న వ్యక్తి, గొర్రెలు ఉన్న వ్యక్తి సింహాసనం మీద కూర్చున్నాడు. రాజ్య భోజనం చేస్తున్నాడు. మామూలు భోజనం కాదు, మహాచక్రవర్తి అయిపోయాడు. హల్లెలూయా. దావీదు ఎలాగైనాడండి? మహాచక్రవర్తి. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు. ప్రేమ ఆయన మాటకు మనం ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో దేవుడు ఏ స్థితికైనా మనం తీసుకెళ్తాడండి. హల్లెలూయా. మంచి పదార్థాలతో మీరు పూజిస్తారు, మంచి పదార్థాలు. ఎప్పుడంటే ఆయన మాట సమ్మతించి ఆయన మాట మనం విన్నప్పుడే లోబడినప్పుడే ప్రేమ వాళ్ళరా, లోబడినప్పుడే ఎవరు లోబడ్డాడంటే ఎవరండి? దావీదు లోబడ్డాడు. కాబట్టి ప్రేమ వాళ్ళరా దావీదు ఆ సింహాసనం కూర్చోబెట్టాడు. ఈయన లోపల సింహాసనం దింపి అడవిలో పంపించేసాడు. అడవిలో పంపేసి గాడి వల్ల గడ్డిని వేస్తామన్నాడు. ఎంత భయంకరం ఒకసారి ఆలోచించాను. ఈరోజు దేవుడి మాటకి ఎలా లోబడుతున్నాం? మనం లోబడినట్లే కనపడుతున్నాం. ఒక్కోసారి యోనాలాగా లోబడినట్లుగానే ఉంటున్నాం, కానీ లోబడలేకపోతున్నాము. ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దేవుడు కనికరిస్తున్నాడు. ప్రేమ వల్ల ఇది కృపాకాలమే. కృపాకాలం దాటిపోయిందా ఇంకా కనికరించే నాదుడు ఎవరు దొరకడు. హల్లెలూయా. కృపాకాలం దాటిపోయిందా కనికరించే నాదుడు ఉండడు. ఈ కృపాకాలం అనేది సరి చేసుకోవాలన్నా, ఈ కృపా కాలంలోనే దేవుడి దగ్గర ఒప్పుకోవాలన్నా ఈ మంచి స్థానం దేవుడు మనకి ఇచ్చాడు. ఎక్కడైనా లోబడలేకపోతే, ఎక్కడైనా విధేయత చూపించకపోతే ప్రభు నన్ను క్షమించు అని అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ప్రేమ వలన ఇంకా ఇంకో మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ముగింపులో త్వరగా నేను ముగిస్తాను. ప్రేమ వలన ఒకసారి తీస్తారా? ఇర్మీయా గ్రంథము 26:13 అండి. ఇర్మీయా గ్రంథం 4వ మాట అండి. ఇర్మీయా గ్రంథం 26:13 చదువుదామా? కాబట్టి నీకు చేసేదనని తమ చెప్పిన కీడు గురించి సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను ఏం చేసుకొని చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. హల్లెలూయా. మరి ఇశ్రాయేల్ ప్రజల గురించి ఇంకో మాట వచ్చేసింది. అయ్యా దేవుడు మీ మీద చేద్దాం అనుకున్నాడు, కీడు చేద్దాం అనుకుంటున్నాడు. మీ మార్గంలో మీ మార్గం సరిచూసుకోండి, మీ జీవితాలు సరిచూసుకోండి. దేవుడు చేద్దామన్న కీడు నుంచి మిమ్మల్ని తప్పించాలంటే మీ మార్గంలో చక్కగా నిలబడండి. మీ మార్గంలో వెళ్తున్న మీ మార్గం సరైన మార్గం కాదు, ఒక్క మార్గము, గరుక మార్గము. మీరు వెళ్తున్న మార్గం సరిగా లేదు కాబట్టి ఆ దేవుడు రప్పించిన కీడుని మీకు తగలకుండా ఉండాలంటే మీరు ఆయన మాటకు విధేయత చూపించండి. హల్లెలూయా. ఆయన మాటకు విధేయులైపోండి. ఎప్పుడైనా అవకాశం ఇచ్చాడు దేవుడు మీకు, ఎప్పుడైనా మంచి తరుణం ఇచ్చాడు దేవుడు మీకు.
మీరు ఇచ్చిన ఉపయోగించకపోతే ఏమి లాభం లేదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారని చెప్పి అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా మీ మార్గంలో సరిచూసుకోండి, మీ మార్గాలు సరిచూసుకోండి. చాలా మంది అనుకున్నా నా మార్గం చాలా బాగుంది అనుకున్నారు. చాలా మంది ఎవరి మార్గం వాళ్ళకి తిన్నంగానే కనపడవచ్చు, కానీ దేవుడి బొంకరిగా కనపడుతుంది. హల్లెలూయా. దేవుడు మార్గం ఎటువంటి మార్గం అంటే చక్కని మార్గము. హల్లెలూయా. చక్కని మార్గంలో నడవాలి, వంకర మార్గంలో నడవకూడదు. ఇశ్రాయేలు ప్రజలు వంకర మార్గంలో నడిచారు. అందుకే యేసుకెళ్తూ అన్నాడు, ఏమంటే నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. హల్లెలూయా. నరపుత్రుడు చక్కగా నిలబడంటే ఎలా ఉన్నాడు ఆయన? చెప్పనమ్మా. చక్కగా నిలబడంటే ఎలా ఉన్నాడు? వంకరగా ఉన్నాడు అని అర్థం. అందుకే ఇక్కడ అంటున్న ప్రజలతో అంటున్న మాట, దేవుడి కనికరించాలంటే మీ మార్గాల్లో సరిచూసుకొని, సరిగా నడుపుతున్నారు లేదు సరిచూసుకోండి. ఒక పట్టణం గుర్తు వస్తుంది. ఈ మాట చెప్తుంటే ఒక పట్టణం గుర్తు వస్తుంది. ఆ పట్టణమే నినివే పట్టణం. ఏ పట్టణం అండి? నినివే పట్టణం. దేవుడి దృష్టి చాలా ఘోరంగా ఉన్నది. నినివే ప్రజలందరూ కూడా చాలా దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. వాళ్ళ మార్గం చూస్తుంటే సరిగా కనబడతలేదు. అనుకున్నాడు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేసేద్దాము, కీడు తలపెడదాం అనుకున్నాడు దేవుడు. అయితే కీడు తలక పెట్ట ముందు ఒక మాట ఆలోచిద్దామని ఆలోచించి ఒక ప్రవక్తతో మాట్లాడాడు. ఆ ప్రవక్త పేరే యోనా. హల్లెలూయా. ఆ ప్రవక్త పేరు ఏం పేరండి? యోనాతో మాట్లాడాడు. యోనా, నా దృష్టికి నినివే పట్టణం చాలా దుష్కారంగా ఉన్నది, భయంకరంగా కనపడుతుంది. నేను నాశనం చేద్దాం అనుకున్నాను, కీడు తలపెట్టాలనుకున్నాను. ఒకవేళ నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు, నీ మాట విని లోబడ్డారు అనుకోండి, ఆ కీడికి నేను దూరం అయిపోతాను, కీడు తలపెట్టను అని చెప్పారు. హల్లెలూయా. నినివే మనవాడు ఏం చేశారంటే నినివే కలగకుండా తరిసేసుకు వెళ్తున్నారు. నినివే కలగకుండా ఏం చేస్తున్నారండి? తరిసేసుకు వెళ్ళి వాడెక్కాడు. ఇంకా ఆ స్టోరీ అంతా నీకు తెలుసు కాబట్టి నేను చెప్తలేదు. ఆ వాడెక్కిన తర్వాత భయంకర తుఫాన్ వచ్చింది. దేని మీద వచ్చింది? వాడ మీద కొట్టింది ఆ తుఫాన్. ఆ వాడ మీద కొడితే అన్ని సామాగ్రి అన్ని పాడేసిన పోతలేదు. ఆఖరికి ఆయన అంటున్నాడు, నా అవిధేయత వల్లనే ఇంత నష్టం కలిగింది, నన్ను ఎత్తి పాడేయండి, మీరు క్షేమంగా వాడలో వెళ్తారన్నాడు. చెప్తున్నాను ఆఖరికి. అప్పుడు ఎత్తి పాడేసినప్పుడే వాడ చక్కగా తేలిందంట, చక్కగా వెళ్ళిందంటండి. హల్లెలూయా. దానికి చేరిందంట. దేవుడు యోనాను వదిలిపెట్టలేదండి, శాపకు ఆజ్ఞాపించాడు. శాపుని ఎక్కడికి ఎక్కేమని? నినివే పట్టణానికి ఎక్కేమన్నాడండి. నినివే పట్టణానికి వెళ్ళిపోయి దేవుని మాట ప్రకటించాడు. ఇదిగో మీ మీద కీడు రాబోతుంది, దేవుడు కీడు తలపెట్టాలనుకుంటున్నాడు, మీ మార్గాలు సరిచేసుకోండి, మీ మనసులు సరిపెట్టుకోండి అని చెప్పి ఎప్పుడైతే సువార్త ప్రకటించాడు ప్రేమ వాళ్ళారా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మార్గాలు సరి చేసుకున్నారు. మీరు 3:10 చదవండి ఒకసారి. ఎవరైనా తీసినట్లయితే యోనా గ్రంథం 3:10లో దేవుడు ఏమనుకుంటున్నాడు ఒక మాట అండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తుడై వారికి చేయుదునని తన మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. హల్లెలూయా. కీడు చెయ్యక ఏం చేశాడండి? కీడు చేద్దాం అనుకున్నాడు, ఆ పట్టణం నాశనం చేద్దాం అనుకున్నాడు. ఎప్పుడైతే వాళ్ళ మార్గాలు సరి చేసుకొని దేవుడి మాటకు లోపడ్డారో, దేవుడి మాటకు విధేయత చూపించారో, ప్రేమ వలన చేస్తున్న కీడు మానేసి చేద్దామన్న కీడు, తలపెట్టిన కీడును తొలగించేశారు. ఈరోజు 4వ మాట ఏంటంటే దేవుడి మాట లోబడితే మనం కీడు నుంచి తప్పించబడతాము. దేవుడిని ఎదుటి ఏమని అంటే మేలు కీడు అన్నారు. ఏమందండి? రెండో కీడు నుంచి మనం తప్పించబడాలి, కీడు నుంచి మనం విడిపించబడాలంటే ప్రభు మాటకు మనము లోబడాలి. హల్లెలూయా. ప్రభు మాటకు మనం ఏం చేయాలండి? లోబడాలి. ఇశ్రాయేలు ప్రజలు లోబడతలేదు, మాటకి లోబడినట్టుగా చేస్తున్నారు. లోబడినప్పుడు దేవుడు విడిపిస్తున్నారు, మళ్ళీ అవిధేయతలు అయిపోతున్నారు. వాళ్ళు ఎన్నిసార్లు బానిసత్వంకి వెళ్ళిపోయారు తెలుసా అండి? నేను లెక్క పెడదాం అనుకుంటున్నాను తర్వాత.
చదివి. హల్లెలూయా. ఎన్నిసార్లు దేవుడు మిద్యానీయులకు అప్పచెప్పాడు, అమోనీయులకు అప్పచెప్పాడు, ఫిలిష్తీయులకు అప్పచెప్పాడు, ఇంకా మోయాబీయులకు అప్పచెప్పాడు, వాళ్ళ చేతికి అప్పచెప్పాడండి. కారణము వాళ్ళ అవిధేయత. కాబట్టి మళ్ళీ వాళ్ళ అవిధేయత కలిగి మళ్ళీ విధేయత కోసం దేవా నీ మాటలు లోబడతాం, నీ మాట వింటాం, మమ్మల్ని క్షమించండి, మా పితరైన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని మళ్ళీ ఏం చేసేవారు? మొరపడితే ఇంకా అబ్రహాము దేవా అన్నారు కదా, అయ్యో అబ్రహాంతో ప్రమాణం చేశాడని మళ్ళీ ఏం చేసేవాడు దేవుడు? చెప్పనమ్మా. ఏం చేసేవాడు? అబ్రహాంతో ప్రమాణం చేశాడు కాబట్టి మళ్ళీ ఏం చేసేవాడు చెప్పనమ్మా? అబ్రహాము జ్ఞాపకం చేసుకొని మళ్ళీ విడిపించేసేవాడు. మళ్ళీ ఏం చేసేవాడు? మళ్ళీ అవిధేయతలు అయిపోయారు. అలా చేస్తా ఉన్నారు. అని ఎప్పుడైనా మీ మార్గాల్లో సరిచూసుకోండి. మీ మార్గాల్లో సరిగా లేదు, ఆ కీడు తలపెట్టిన కీడు మానిపోతుందేమో ఒకసారి మీ మార్గాల్లో సరిచూసుకొని చెప్తున్నట్లుగా నినివే పట్టణాలు సరిచూసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నినివే పట్టణాలు సరిచూసుకున్నారు. ప్రేమవలరా దేవుడు అనుకున్న కీడును తప్పించేశాడు అనుకున్నాడు, కానీ అసలు మాట ఇచ్చడానికి వెనక్కి తీరు దేవుడు అసలు. కానీ అది పశ్చాత్తపుడై అబ్బో వీళ్ళ నడతను చూశారు, వాళ్ళ నడతను చూశారు, వాళ్ళ ప్రవర్తన చూశాడు కాబట్టి చాలా సంతోషం. నేను కీడు తలపెడదాం అనుకున్నాను, చేయకూడదు, కీడు తలపెట్టకూడదు అనుకొని కీడు తలపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దగ్గర రాశాడు ప్రేమవలరా రాజుల గ్రంథంలో, ఆ దేశం చాలా మంచిది, కానీ దేశం మంచిదే కానీ నీరు మంచిది కదంట. ఏది మంచిదంటే అండి? ఆ పట్టణం మంచిదే, నీరు మాత్రం మంచిది కాదు. నీరు మంచిది కాదు అంటే నీరు మంచిది కాదంటే మనుషులు మంచోళ్ళు కాదని అర్థం అంట. పట్టణం అయితే రమ్యంగా ఉన్నది, నీరు మంచిది కాదు. ఈరోజు ప్రియమైన దేవునిలో మనం ఎలాగున్నాం? ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి? దేవునికి ఎలా లోబడుతున్నాం? దేవునికి ఎలా విధేయత చూపిస్తున్నాం? ఒకసారి గమనిద్దామా? ఒకసారి ఎన్ని మాటలైనా 4 మాటలైనాయి చెప్తారా? ఒకటి, ఆయనకు లోబడితే విధేయత చూపిస్తే ఏం కలిగి ఉంటామంట? క్షేమం కలిగి ఉంటాము. రెండోది, ఆయన మన పక్షాన ఉంటాడు. మూడోది, మంచి పదార్థాలు భుజిస్తామంట. నాలుగోది, ఏ కీడు కూడా రాకుండా, హల్లెలూయా, ఏ కీడు కూడా రాకుండా మనల్ని తప్పిస్తాడండి. అందుకే దావీదు ఏమంటున్నా తెలుసా? 10,000 మంది మోహరించి నా మీదకి వచ్చినాను, నేను భయపడను, ఎందుకంటే కీడుని తప్పించేవాడు ఆయన. హల్లెలూయా. గాఢంధకారపు లోయలోకి వెళ్ళిపోయినా సంచరించిన నేను భయపడను. కారణం చెప్పనమ్మా? డాష్ చెప్తున్నాను, అది కారణం డాష్ చెప్పనమ్మా. గాఢంధకారపు లోయలోకి వెళ్ళిపోయినాను డాష్, నేను భయపడను అంటున్నాడు. ఎందుకు? దేవుడు ఆ కీడులో అటువంటి కీడు వచ్చినా నన్ను తప్పిస్తాడని అర్థం. హల్లెలూయా. రానున్న దినాలు ఎన్ని కీళ్ళు మన ఎదుటిన్నాయో మనకు తెలియదు, కానీ వాటిలన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే మనం దేవుడి మాటకు లోబడాలి. హల్లెలూయా. దేవుడి మాటకు విధేయత చూపించాలి. విధేయత ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ప్రేమ వాళ్ళరా, అది మనం పొందుకున్నటకు ప్రభు కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలోంచి, దేవా ఈరోజు విధేయత కోసం మీరు మాట్లాడుకొని వచ్చారు నాయన. విధేయత కలిగి ఉంటే మాకు కలిగే ఆశీర్వాదము, క్షేమం కలుగుతుంది, మా పక్షాన ఉంటావు. మంచి పదార్థాలు భోంచేసినట్లుగా, మంచి పదార్థాలు తినట్లుగా కృప చూపించుతావు నాయన. కీడు రాకుండా దాని నుంచి తప్పిస్తామని. నిజమే, ఇజ్రాయేలు మీ మార్గాలు సరిచూసుకోండి, మీ జీవితాలు సరిచూసుకోండి. నిజంగా నినివే వారు వాళ్ళ జీవితాలు సరిచూసుకున్నారు, వాళ్ళ మార్గాలు సరిచేసుకున్నారు. చేద్దామన్న కీడు చేయక మానేడు, దేవుడు మానేశాడు. తలపెట్టిన కీడు మానేశాడు. ఈరోజు ప్రభు వాక్యానికి నువ్వు లోబడితే, ప్రభు మాటకు నువ్వు లోబడితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కీడుల నుంచి నిన్ను తప్పిస్తాడు, కీడుల నుంచి నిన్ను విడిపిస్తాడు. విడిపించడానికి ఆయన సమర్థుడు, విడిపించడానికి ఆయన శక్తిమంతుడు. ప్రేమ వల్ల ఏ కీడైనా నీకు ఎదురవుతుందా? ఎక్కడైనా దేవుడి మాటకు లోబడలేకపోతున్నామో, ఎక్కడైనా దేవుడి మాటకు విధేయత చూపించలేకపోతున్నామో. విధేయత కలిగి ఉండడం ద్వారా గొప్ప ఆశీర్వాదం అమ్మ.
విధేయత కలిగి ఉండడం ద్వారా పరలోక రాజ్యము, పరలోక భాగ్యం మనకు దొరుకుతుంది. ప్రభా, మేము ఎప్పుడు కూడా నీ మాటకు విధేయులైపోతామయ్యా. మమ్మల్ని సిద్ధపరుచయ్యా, మమ్మల్ని సిద్ధపరుచు యేసయ్యా. నీ మాటకే మేము విధేయులవుతామయ్యా. నీ మాటకే మేము లోబడుతాం ప్రభా. నీ మాటే శక్తివంతమైనది నాయన. నీ వాక్కు సెలవిస్తే చాలు ప్రభా. నీ వాక్కు ద్వారా ఆకాశం కలిగింది, నీ వాక్కు ద్వారా భూమి కలిగింది, నీ వాక్కు ద్వారా సూర్యచంద్ర నక్షత్రం కలిగాయి. ఆ వాక్కు మేము లోబడతాము. మమ్మల్ని మీరు సిద్ధపరచయ్యా, మమ్మల్ని మీరు సిద్ధపరచయ్యా అని అడుగుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా తండ్రి, నీ గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు ప్రభా. ఇంతవరకు మీరు తోడుగొండి దేవా. నీకు విధేయులు అవ్వాలని మీరు మాట్లాడుకుని వచ్చారు. విధేయత కలిగి ఉండడం ద్వారా కలిగే ఆశీర్వాదాల కొరకు మీరు మాట్లాడుకుని వచ్చారు ప్రభా. ఈ అంచెదనాల్లో మేము ఉండవలసిన గుణాల్లో విధేయత, మొట్టమొదటి విధేయత కోసం మీరు మాట్లాడుకుని వస్తున్నారయ్యా ప్రభా. అందుని బట్టి నీ కొందనాలు ప్రభా. క్రైస్తులుగా, దేవుని బిడ్డలుగా, నీ స్వరత్వం నుంచి కొనుక్కునే బిడ్డలుగా నీ బిడ్డలుగా ప్రభా, మేము ఎప్పుడు నీ మాటకు విధేయత కలిగి జీవించేవారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటారని కూడిన ప్రతి బిడ్డని మీ గాయపడిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.